సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి తర్వాత ఏం చేయబోతున్నాడు, ఏం చేస్తాడు? ఇవే ప్రశ్నలు ఆల్ ఆఫ్ సడన్ గా ఎదురవుతున్నాయి. కారణం వారణాసి షూటింగ్ 50% పైనే పూర్తవడం. జూన్లోగా షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టబోతూ ఉండడం. అయితే ఆల్రెడీ సుకుమార్ జేమ్స్ బాండ్ జానర్లో మూవీ ఉండొచ్చు అన్న ప్రచారం జరుగుతోంది. కానీ సందీప్ రెడ్డి వంగ వచ్చి మహేష్ బాబు డేట్లో ఎగరేసుకుపోయినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు అది కేవలం రూమరే. కానీ యానిమల్ సీక్వెల్ ని త్యాగం చేసి సందీప్ రెడ్డి చాలా పెద్ద నిర్ణయమే తీసుకున్నాడని తెలుస్తోంది. అర్జున్ రెడ్డి హిట్ తర్వాత సందీప్ రెడ్డి కలిసిన హీరో అంటే సూపర్ స్టారే. అప్పటి నుంచి తనకు కథ చెప్పి దాని అప్రూవల్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు సందీప్ రెడ్డి వంగ. మరి సూపర్ స్టార్ నుంచి భారీ పిలుపు రావడంతో స్పిరిట్ షూటింగ్ లో ఉన్న తను యానిమల్ సీక్వెల్ త్యాగం చేశాడా? 900 కోట్లు రాబట్టిన సినిమాకు సీక్వెల్ అంటే 2000 కోట్ల పైనే వసూలు రాబట్టే ఛాన్స్ ఉంది. అలాంటి అవకాశాన్ని రణబీర్ కపూర్ వదులుకుంటాడా? ఈ ప్రశ్నలకు సందీప్ రెడ్డి కనిపెట్టిన సొల్యూషన్ మైండ్ బెండ్ అయ్యేలా చేస్తోందా? ఇంతకీ ఆ ఆన్సర్ ఏంటి? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సందీప్ రెడ్డి మూవీ కన్ఫర్మ్ అయినట్టేనా? ఆల్ ఆఫ్ సడన్ గా ఈ ట్విస్ట్ ఏంటి? ఓవైపు వారణాసి షూటింగ్ జరుగుతోంది. తర్వాత సుకుమార్తో జేమ్స్ బాండ్ జోనర్లో సినిమాను లెక్కల మాస్టర్ టీం ప్లాన్ చేస్తోంది. ఇలాంటి టైంలో సందీప్ రెడ్డికి మహేష్ బాబు బల్క్గా డేట్లు కావాల్సినన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడా? ఇదే షాకింగ్ గా ఉంది. ఎందుకంటే ప్రెజెంట్ రెబల్ స్టార్ ప్రభాస్తో స్పిరిట్ మూవీ తీస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. తర్వాత ఎలాగూ రణబీర్ కపూర్తో యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ తీయబోతున్నట్టు ఈ మధ్య తేల్చేశాడు. అఫీషియల్ గానే తన టీం తేల్చింది. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా సందీప్ రెడ్డి ఇప్పుడు మహేష్ బాబు మూవీ తీసేందుకు సిద్ధమయ్యాడు. అక్కడే సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి వచ్చిన కాలే కారణం అంటున్నారు. గతంలో చాలాసార్లు ఇటు మహేష్ బాబు అటు ఎన్టీఆర్ ఇద్దరికి స్టోరీ లైన్లు వినిపించి ఇద్దరి మధ్య చక్కెర్లు కొట్టాడు సందీప్. అయితే డ్రాగన్ తర్వాత దేవరటు, ఆ తర్వాత సందీప్ రెడ్డితో ఎన్టీఆర్ సినిమా ఉండొచ్చనే బలంగా వార్తలు వినిపించాయి. అవే నిజానికి చాలా దగ్గరగా ఉన్నాయి. కానీ వారణాసి జూన్ ఎండ్లోగా షూటింగ్ పూర్తి చేసుకోబోతుంది. ఇక జూలై నెల ఫ్యామిలీకి కేటాయించబోతున్న మహేష్ బాబు ఆగస్టు నుంచి వారణాసి ప్రమోషన్ కోసం వరల్డ్ టూర్ కి వెళ్లబోతున్నాడు. సో తను తిరిగి వచ్చాక కొత్త సినిమా మొదలవ్వచ్చు. రెగ్యులర్ షూటింగ్ మాత్రం 2027 మే నుంచి ఉండాలనేది మహేష్ బాబు కండిషన్. ఆ లెక్కన ఈలోపు స్పిరిట్ ని సందీప్ రెడ్డి వంగ పూర్తి చేసే ఛాన్స్ ఉంది. కానీ ఈలోపు సుకుమార్తో రామ్ చరణ్ మూవీ మొదలవటమే కష్టం. ఇక అది పూర్తయి మహేష్ కి సుకుమార్ అందుబాటులో ఉండే ఛాన్స్ లేదు. కానీ తను ఫ్రీ అయ్యేలోపు సందీప్తో సినిమా, ఆ తర్వాత సుకుమార్తో మూవీని ప్లాన్ చేసుకున్నాడట మహేష్. మొత్తానికి మహేష్ బాబు కాల్ చేయటం వల్లే రణబీర్ కపూర్ ని ఒప్పించి యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ తాలూకా ప్లాన్ వాయిదా వేశాడట సందీప్. మహేష్ బాబు మూవీ అయ్యాకే యానిమల్ పార్క్ ఉంటుందని తెలుస్తోంది. ఇంతకీ మహేష్ బాబుతో సందీప్ రెడ్డి తీయబోయే సినిమా జోనర్ ఏంటో తెలుసా? అదే హాలీవుడ్ క్రేజీ సబ్జెక్ట్ మ్యాడ్ మ్యాక్స్. ఈ సినిమా స్టోరీ లైన్ కాపీరైట్సే సందీప్ టీం ట్రై చేస్తుండటంతో ఆ జోనర్లో అదే మూవీ ప్రేరణతో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టున్నాడు సందీప్ రెడ్డి వంగ.